అందరికీ నమస్కారం అండి. నేను మాట్లాడుతున్న శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అందరూ లైక్ చేస్తున్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి. అయితే ఈరోజు మనం ప్రభుత్వం ఇప్పటివరకు కూడా కొన్ని బృహత్కర కార్యక్రమాలు సూపర్ 6 భాగంగా కొన్ని పథకాలు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అందులో పెద్ద పథకమైనటువంటి తల్లికి వందనం సంబంధించి మనం మాట్లాడడం జరుగుతుందండి. తల్లికి వందనం గతంలో అమ్మఒడి అనే కాన్సెప్ట్లో ఒక ఫ్యామిలీ వచ్చేసరికి ఫ్యామిలీ యూనిట్గా తీసుకున్నప్పుడు అందులో కేవలం ఒకరికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అనేది ఎంతమంది పిల్లలు ఉన్నా వచ్చేదండి. అప్పుడు కూడా 15,000 ఉండేది. 15,000లో 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి పోగా మిగతా 13,000 అనేది తల్లి యొక్క ఎన్పిసిఐ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ అనేది అమౌంట్ అనేది పడడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పెన్షన్ పెంపు, తర్వాత గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇవ్వడం, ఈ విధంగా 1 by 1, తర్వాత అన్నదాత సుఖీభవ, నెక్స్ట్ ఈ 20వ తేదీ జూన్ 20వ తేదీ అన్నదాత సుఖీభవ స్కీము, ఇలాగా ఆగస్టు నెల వచ్చేసరికి ఈ ఫ్రీ బస్సు, తర్వాత ప్రతి మహిళలకి 1,500 అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి అది కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా సూపర్ 6లో భాగంగా ఈ తల్లికి వందనం అనేది ఈ నెల 12వ తేదీన ప్రారంభించడం జరిగింది. అయితే ఈ తల్లికి వందనం సంబంధించి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉన్నాయి. కొంతమందికి అనర్హ లిస్టులోని ఇన్ఎలిజిబుల్ లిస్టులో పేర్లు అనేది రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఏ విధంగా గ్రీవెన్స్ రైజ్ చేయాలి, వాళ్ళు ఏ కారణం వల్ల అనర్హులు అయ్యారు, ఒకవేళ కొంతమందికి అర్హుల జాబితా ఎలా తయారు చేశారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు వచ్చినట్లయితే, పాత వాళ్ళందరూ కూడా 10 మందికి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉన్నట్లయితే కామెంట్ చేయండి. కామెంట్లో తప్పనిసరిగా మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ ఏ విధంగా దీన్ని ప్రాసెస్ చేయాలి, మీ ప్రాబ్లం ఎలా రెక్టిఫై చేయాలనేది కూడా నేను ఈ వీడియో రూపంలో మీకు చెప్పడం జరుగుతుందండి. వీడియోకి వచ్చేసరికి తల్లికి వందనం సంబంధించి ప్రతి స్కీమ్కి కూడా మనకి 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి ఒకటి ఉండడం జరుగుతుందండి. ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది ఎలా చెక్ చేస్తారంటే NBM నవసగం బెనిఫిషరీ మేనేజ్మెంట్ అని చెప్పి ప్రతి గ్రామ మరియు వార్డు సచివాలయ పరిధిలో డిజిటల్ అసిస్టెంట్ మరియు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డు స్థాయిలో వచ్చేసరికి వార్డు డేటా ఎడ్యుకేషన్ ప్రాసెసింగ్ సెక్రటరీ మరియు వెల్ఫేర్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వార్డు లెవెల్లో వారి యొక్క లాగిన్లో ఈ యొక్క వ్యాలిడేషన్ సంబంధించి అన్నీ కూడా మీరు స్టేటస్ తెలుసుకోవడానికి అయితే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అయితే 6 స్టెప్ వ్యాలిడేషన్లో ఎవరికి కొన్ని కారణాల వల్ల ఇన్ఎలిజిబుల్ లిస్టులో పేర్లు వచ్చుంటే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఒక ఫ్యామిలీ మెంబర్లో నెలసరి ఆదాయం వచ్చేసరికి 12,000 మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ అర్బన్ స్థాయిలోని, 10,000 గ్రామ స్థాయిలో మించి ఉన్నట్టయితే ఫ్యామిలీ యూనిట్గా ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో, ఈ 4 కలిపి 10,000 ఆదాయం గ్రామంలో దాటకూడదు, సిటీలో 12,000 దాటకూడదు. అలా దాటినట్లయితే వాళ్ళకి ఇన్ఎలిజిబుల్ లిస్టులో పేరు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఎవరెవరు ఉంటారంటే అంగన్వాడీకి సంబంధించి అంగన్వాడీ ఆయాలు, అంగన్వాడీ సూపర్వైజర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎవరైతే అంగన్వాడీ టీచర్స్ ఉన్నారో వాళ్ళకి 10,000 ఆదాయం దాటి ఉంటుందండి. కాబట్టి అటువంటి వాళ్ళ పేర్లు వచ్చి ఉంటాయి. తర్వాత ఇంకా కొంతమంది ఏంటంటే ప్రభుత్వం మరియు ప్రభుత్వేతర సంస్థల్లో జాయిన్ అయ్యి వాళ్ళకి CFMS ID ఇవన్నీ కూడా లింక్ అయ్యి ఉంటాయి. వాళ్ళకి 12,000 రావచ్చు, 15,000 రావచ్చు, 10,000 కన్నా ఎక్స్ట్రా వచ్చి ఉండొచ్చు. అటువంటి వాళ్ళ పేర్లు కూడా ఈ యొక్క లిస్టులో రావడం జరిగిందండి. ఇంకా కొన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు, కరెంట్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ప్రభుత్వ అనుబంధ సంస్థల నుంచి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క పేర్లు కూడా ఈ యొక్క వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా ఈ యొక్క ఇందులో అనేది ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇది ఇన్ఎలిజిబుల్కి సంబంధించి మీకు ఏమైనా ప్రాబ్లంగా ఉన్నట్లయితే, ఏ కారణం వల్ల మిస్ మ్యాచ్ అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు సచివాలయంకి వెళ్ళి క్లియర్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ఫ్యామిలీలోని ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో గత ఆర్థిక సంవత్సరంలో అకాడమిక్ ఇయర్లో 75% అటెండెన్స్ తక్కువగా ఉన్నట్లయితే అటువంటి వారి పేరు కూడా హాజరు తక్కువ ఉన్న కారణం వల్ల ఈ యొక్క రిజెక్ట్ లిస్టులో వచ్చి ఉంటారు. దాని నిజమా కాదని చెప్పి జెన్యూనిటీ కోసం మీ యొక్క స్కూల్ HM లాగిన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందండి. తర్వాత ఇది అమౌంట్ అనేది తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ NPCI నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే పోర్టల్కి అనుసంధానమై ఉంటుందండి. మనకి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కేవలం ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఈ మదర్ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి. అలా లింక్ కాని పక్షంలో NPCI స్టేటస్ అని చెప్పి మీ యొక్క ఎలిజిబుల్ లిస్టులోని చివరిని NPCI స్టేటస్ దగ్గర ఇన్యాక్టివ్ అని చెప్పి చూపిస్తుంది. అటువంటి వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో పోస్టల్ ఆఫీసులోకి వెళ్ళి ఒక అకౌంట్ 300 రూపీస్ మరియు ఒక ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు ఎవరైతే పర్సన్ ఉన్నారో
యొక్క మదర్ అక్కడికి వెళ్ళి థంబ్ వేసిన తర్వాత వారి యొక్క అకౌంట్ నెంబరు కస్టమర్ ఐడి రాసిస్తారు. తర్వాత నెక్స్ట్ లెవెల్లో మీరు గ్రీవెన్స్ అమౌంట్ ఫెయిల్డ్, పేమెంట్ ఫెయిల్డ్ అనే ఆప్షన్లో ఎన్బిఎం లాగిన్లో, డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి అప్డేట్ చేసినట్లయితే వారికి నెక్స్ట్ స్పెల్లో అమౌంట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఈ విధంగా పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఈజీగా వాళ్ళకి మనీ పడే అవకాశం ఉంటుందండి. ఈ విధంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి. చేసుకోలేని పక్షంలో వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ కాదు. తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు కాకపోవడం, లేదా స్కూల్ యొక్క ఈ యూడైస్ కోడ్కి సంబంధించి స్కూల్కి ఒక యూడైస్ కోడ్ ఉంటుంది, వారికి ఒక లాగిన్ ఉంటుందండి, హెచ్ఎం గారు లాగిన్ లేదా ప్రిన్సిపల్ లాగిన్లో. అందులో కానీ కొంతమంది స్టూడెంట్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉండరు. అటువంటి వాళ్ళ పేర్లు కూడా మనకి ఈ యొక్క ఇనెలిజిబుల్ లిస్ట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందులో కానీ నమోదు చేసుకునే పక్షంలో ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి ఇనెలిజిబుల్ లిస్ట్లో కూడా మీ పేరు అనేది ఉండదు. కాబట్టి ఇది ఒకటి మీరు కన్సిడర్ చేయాలి. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ప్రతి ఫ్యామిలీ మెంబర్ కూడా ఐదర్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా నమోదై ఉండాలి. నమోదు కాని పక్షం మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేనట్టుగా రావడం వల్ల మీరు ఎలిజిబుల్ మరి ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉండరు. అదొకటి. ఇంకొకటి స్కూల్ యొక్క డాష్ బోర్డ్ లేదా స్కూల్ యొక్క లాగిన్లో ప్రిన్సిపల్ లాగిన్ మీ వివరాలు అనేది నమోదు చేయని పక్షంలో మీ పేరు అనేది రాదు. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే 10వ తరగతి కంప్లీట్ అయిన వారు మరియు ఇంటర్మీడియట్ సెకండరీ కంప్లీట్ అయిన వారి పేర్లు, ఇంకా 1వ తరగతికి ఎలా యూకేజీ కంప్లీట్ అవుతుంది ఫస్ట్ క్లాస్కి నమోదు చేయాలి. వీళ్ళ పేర్లు ప్రస్తుతం ఇచ్చినటువంటి అర్హుల జాబితాలో మరియు అనర్హుల జాబితాలో కూడా వారి యొక్క పేర్లు అనేది రావు. దీనికి మళ్ళీ రెండో స్పెల్ నెక్స్ట్ జూలై 5వ తేదీని ఇవ్వడం జరుగుతుందండి. ఈ జూలై 5వ తేదీని ఎవరైతే ఎలిజిబుల్ వస్తారో వారికి 20వ తేదీ తర్వాత, జూన్ 25వ తేదీ తర్వాత వారి యొక్క వివరాలు కూడా గ్రామ మరియు వార్డు సచివాలయ పరిధిలో మళ్ళీ ఒక లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. అది ఎవరంటే 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వారి పేర్లన్నీ కూడా ఈ ఎలిజిబుల్ అని చెప్పి ఆ ఎలిజిబుల్ లిస్ట్లో వస్తుందండి. తర్వాత ఫస్ట్ క్లాస్ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో, అంటే మనకి అకాడమిక్ ఇయర్ 12వ తేదీ కాబట్టి ఈ లోపు ఎవరైతే అడ్మిషన్స్ అయ్యారో వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నమోదు చేస్తారు స్కూల్ యొక్క లాగిన్లో. ఇవన్నీ నమోదు చేసినవన్నీ కూడా మనకి 20వ తేదీ అనేది లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లిస్ట్ ప్రకారం వారు నెక్స్ట్ రెండో విడతగా జూలై 5వ తేదీన అనేది ఈ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇటు ఎవరు కంగారు పడవలసిన లేదు. అయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే కంప్లీట్ అయ్యారో వారికి మాత్రం ఈ తల్లికి వందన స్కీమ్ అనేది అర్హత అనేది ఉండదు. వారికి తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి అర్హత సాధిస్తారు. కాబట్టి వారికి ఆ అమౌంట్ అనేది రీయింబర్స్మెంట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారికి తల్లికి వందన స్కీమ్ అనేది వర్తించదు. కొంతమందికి చాలా సందేహాలు వస్తాయి. కొంతమందికి రీసెంట్గా జరిగినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ సంబంధించి ఒక 25% పేద విద్యార్థులకు సీట్లు ప్రైవేట్ స్కూల్స్లో ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక స్కీమ్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో ఫ్రీ సీట్స్ ఎవరైతే వచ్చారో వారి పేర్లు కూడా ఇందులో నమోదు రాలేదు అని చెప్పి చాలామంది మిత్రులు అడగడం జరిగిందండి. ఇది ఏంటంటే ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ సంబంధించి ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో అది ప్రభుత్వం నేరుగా ఈ స్టూడెంట్స్కి 8th క్లాస్ వరకు కూడా భర్తీ చేయడం జరుగుతుంది ప్రాథమిక విద్యకి. కాబట్టి అటువంటి వారి పేర్లు అనేది రావు, వారికి అమౌంట్ కూడా వచ్చే అవకాశం అయితే లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ దానికి సంబంధించి మీరు ఎటువంటి కంగారు పడవలసిన అవసరం లేదు. ఒకవేళ ప్రభుత్వం కానీ వేసే ఉద్దేశం ఉంటే అది వేసినా సరే ఆధారపోవసరం లేదు. అది ఏంటనేది మీ యొక్క ప్రభుత్వం యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందండి. అది దీనికి సంబంధించి ఒక క్రైటీరియా అండి. తర్వాత ఫ్యామిలీకి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ, గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం రిటైర్ అయ్యి వాళ్ళ వైఫ్కి కానీ వాళ్ళకి కానీ పెన్షన్ కానీ 10,000 ఆదాయం అంటే 10,000 దాటి పెన్షన్ కానీ ఏమన్నా వచ్చినట్లయితే వారికి కూడా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి అనర్హుల జాబితాలో నమోదు చేసి ఉంటారండి. తర్వాత ల్యాండ్ క్రైటీరియా వచ్చేసరికి 3 ఎకరాలు పల్లం ప్రాంతం వెట్లాండ్ అంటారు, 10 ఎకరాలు మెరక ప్రాంతం లేదా 2 కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ లిస్ట్లో వస్తుంది. ఒకవేళ ఆ విధంగా కానీ లేదు మీకు భూమి అనేది ఎక్కువగా ఉందని చెప్పి ఈ రిమార్క్స్ కాలంలో రావడం జరుగుతుంది. ఆ రిమార్క్స్ కాలంలో వచ్చింది అది జెన్యూనిటీగానే అయితే అది మీకు కంపల్సరీగా ఎలిజిబుల్ అవుతుంది, మీరు అర్హత అనేది రాదు. ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారు, 4 మెంబర్స్లో ఒకరికి 2 ఎకరాలు ఒకరికి 3 ఎకరాలు 2 కలిపి వెట్లాండ్లో 5 ఎకరాలు ఉన్నట్లయితే వారు కూడా అనర్హులే. అంటే ఫ్యామిలీ మొత్తంగా ఈ ఒక యూనిట్గా తీసుకొని ఆ ఫ్యామిలీ మొత్తం టోటల్ ల్యాండ్ తీసుకొని ఇది క్రైటీరియా అనేది ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ఒక ఫ్యామిలీలో 4-వీలర్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే అది 4-వీలర్ అయి ఉండి అది వైట్ బోర్డుగా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే మాత్రం ఈ స్కీమ్ అనేది వర్తించదు. అది ఎల్లో బోర్డు ట్యాక్సీ పర్పస్ లేదంటే
ఫోర్ వీలర్ ఉండి ఏదైనా ఆటో కానీ ట్రాక్టర్ కానీ ఇటువంటివి ఈ యొక్క సర్వీస్ ఓరియంటెడ్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఎలిజిబుల్ కింద వస్తారు. ఓన్లీ వైట్ బోర్డ్ కారు ఉన్నవారు మాత్రం ఈ స్కీమ్కి సంబంధించి అనర్హుల లిస్టులో ప్రస్తుతం అనేది రావడం జరిగింది. వారికి ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే గత 1 ఇయర్లోని కారు తీసుకుంటారో ఈ మధ్యన అమ్మేసి ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఏవైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ ఎన్బిఎం గ్రీవెన్స్లో ఏదైతే ఉందో మీరు కారు అమ్మేసినట్లుగా ఆర్టీఏ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ లెటర్ తెచ్చుకొని గ్రామ మరియు వార్డు సచివాలయ పరిధిలో డిజిటల్ అసిస్టెంట్ లాగిన్, వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వార్డు స్థాయిలో మీరు గ్రీవెన్స్ రేజ్ చేసేటప్పుడు ఈ యొక్క డాక్యుమెంటు, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, మీ మొబైల్ నెంబరు, మీ ఆధార్ నెంబరు, స్టూడెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్లయితే అందులోని ఆర్టీఏ లాగిన్ సంబంధించి 4 వీలర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిమార్క్స్ కాలంలో మీ ప్రాబ్లం ఏంటనేది అందులో కానీ క్లియర్ చేసినట్లయితే అది మీరు తదుపరి ఎంపీడీఓ గారి లాగిన్, ఆ తర్వాత జేసీ గారి లాగిన్, ఈ లాగిన్స్ అన్నీ కూడా క్లియరెన్స్ అయిన తర్వాత మీకు 20వ తేదీ తర్వాత ఈ పరిశీలన అంతా జరుగుతుందండి. 20వ తేదీ వరకు గ్రీవెన్స్ పెట్టడం జరుగుతుంది. ఈ పరిశీలన అంతా 28వ తేదీ వరకు అయిన తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుందండి. డిస్ప్లే చేసిన తర్వాత అది 5వ తేదీన అనేది ఈ పెండింగ్ గ్రీవెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఈ ఫస్ట్ క్లాసు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అమౌంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫ్యామిలీ బోర్డ్ ఒక హౌస్ హోల్డ్ సంబంధించి ఫ్యామిలీలో 300 యూనిట్స్ అబోవ్ ఎవరైతే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నదో వాళ్ళకి కూడా ఈ యొక్క ఇనెలిజిబుల్ లిస్టులో చాలా వరకు ఈ ప్రాబ్లంతో రావడం జరిగిందండి. వీళ్ళు ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే మీరు ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఏపీఈపీడీసీఎల్ వెబ్సైట్లో వ్యూ బిల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుందండి. అది క్లిక్ చేసిన తర్వాత దాంట్లో మీ యొక్క ఆధార్ నెంబర్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ క్లిక్ చేసుకున్నట్లయితే కొంతమందికి మీకు తెలియకుండా మీ ఆధార్ నెంబరు ఎవరిదో సీడ్ అయిపోయి ఉంటుంది. వారి యొక్క కరెంట్ మీటర్ మీ ఆధార్తో సీడ్ అవడం వల్ల ఈ 2 మీటర్లు కలిపి ఎక్స్ట్రా యూనిట్స్ వచ్చేయడం వల్ల మీకు ఈ యొక్క రిమార్క్స్ వస్తుంది. ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మీ ఏదైతే మీ జోన్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో సబ్స్టేషన్ ఒకటి ఉంటుందండి. అక్కడ ఏఈ గారు లాగిన్లో ఈ యొక్క మీటర్ సీడింగ్లో అన్సీడింగ్ చేసేస్తారంటే మీది కాంది డీసీడింగ్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు 1 ఇయర్ స్టేట్మెంట్ తీసుకోవాలండి. 1 ఇయర్ స్టేట్మెంట్ అనేది మనం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. మరి ఏ గారు స్టాంపు సైన్ చేసి ఇచ్చాక ఆ 1 ఇయర్ స్టేట్మెంట్ని వాళ్ళు క్లియరెన్స్ చేస్తారు. క్లియరెన్స్ చేసిన తర్వాత అది మళ్ళీ మీరు ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అని చెప్పి ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో మీరు అప్లై చేసుకొని ఈ ప్రాబ్లం కానీ క్లియర్ చేసుకున్న తర్వాత చేసుకున్నట్లయితే నెక్స్ట్ 28వ తేదీ ఈ పునఃపరిశీలన 21 నుంచి 28 తేదీ పునఃపరిశీలన కార్యక్రమంలో ఇవన్నీ కూడా ఆన్లైన్లో చెక్ చేసిన తర్వాత మీ పేరు మీద లేదు అని చెప్పి కన్ఫర్మ్ అయ్యాక నెక్స్ట్ 5వ తేదీన అమౌంట్ పడే దాంట్లో మీకు ఎలిజిబుల్ లిస్ట్లో పేరు వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ స్పెల్లో ఈ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. కొంతమంది నిజంగా కానీ 2-3 మీటర్లు ఉండే అవన్నీ కలిపి సంవత్సరం మొత్తం కలిపి అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ 1-2 మీటర్స్ ఉండి అవన్నీ కాల్కులేట్ చేసి 1 ఇయర్ చేసి ఆ 1 ఇయర్ యూనిట్స్ మొత్తం బై 12 భాగాలు చేస్తారు. చేసిన తర్వాత ఒక భాగం వంతు 300 యూనిట్లు దాటితే అది అనర్హుల జాబితాలో వస్తారు. వాళ్ళు నిజంగా అనర్హులు అయితే మాత్రం ఈ స్కీమ్ అనేది వచ్చింది. ఇదే స్కీమ్ కాదు, ఈ ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్ అయినా సరే ఈ వ్యాలిడేషన్స్ అనేది తప్పనిసరిగా ఫాలో అవుతారండి. తర్వాత అర్బన్లో ఎవరికైనా సరే 1000 స్క్వేర్ ఫీట్స్ చదరపు అడుగులు ప్రాంతం కలిగినటువంటి హౌస్ కానీ హౌస్ సైట్ కానీ ఏదైనా ఉన్నట్లయితే వారు కూడా ప్రస్తుతం ఎలిజిబుల్ లిస్టులో వచ్చారు. అది నిజంగా జెన్యూన్ అయితే ఈ స్కీమ్ అనేది వర్తించదు. ఒకవేళ ఎవరిదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా లింక్ అయిపోయి ఉంటే ఆధార్ కార్డుకి అది మీ యొక్క మున్సిపాలిటీ సంబంధించి లేదా అర్బన్ సంబంధించి ఆ ఏరియా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ కానీ లేదంటే వార్డ్ లెవెల్లో అదే మున్సిపాలిటీ పరిధిలో ఈ ఎవరైతే ఆర్ఐ గారు ఈ యొక్క లాగిన్లో క్లియరెన్స్ చేసుకున్నట్లయితే వారు క్లియర్ చేసిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు అప్రూవల్ అంతా అయిన తర్వాత అది డిలీట్ అయిన తర్వాత మీరు గ్రీవెన్స్ మళ్ళీ గ్రీవెన్స్ ఏదన్నా పెట్టుకున్నట్లయితే వారికి ఈ యొక్క స్కీమ్ అనేది రావడం జరుగుతుందండి. ఇది తల్లికి వందనం సంబంధించి అర్హతలు మరియు అనర్హతలు దీన్ని బేస్ చేసుకొని ఈ స్కీమ్ అనేది రావడం జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించి షెడ్యూల్ వచ్చేసరికి 12వ తేదీని ప్రారంభించడం జరిగింది. ఫ్యామిలీలో కొంతమందికి ఒక 3 పిల్లలు ఉంటారు. 3 పిల్లలు ఉన్నట్లు కేవలం ఇద్దరికే డబ్బులు పడుతుంది, ఇంకో డబ్బులు పడట్లేదు అని చెప్పి కొంతమంది సచివాలయానికి రావడం జరుగుతుంది. అటువంటి వాళ్ళకి తొందరపడాల్సిన అవసరం లేదు. అర్హత లిస్టులో ఉంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి అమౌంట్ అయితే పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 20వ తేదీ వరకు చూసి తదుపరి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు సచివాలయం సంప్రదించండి. తర్వాత 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ అమౌంట్ అనేది అలా పడుతూ ఉంటుందండి. మీరు తొందరపడి మీరు ఇబ్బంది పడకండి. తర్వాత జిఎస్డబ్ల్యూఎస్ అర్హులు అనర్హుల జాబితా ఈ 12వ తేదీన పెట్టడం జరిగింది. తర్వాత గ్రీవెన్స్ వచ్చేసరికి 13వ తేదీ నుంచి 20వ తేదీ అంటే ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత దీన్ని
పరిశీలించి సప్లిమెంటరీ లిస్ట్ అనేది 21 మరియు 28 తేదీ మధ్యలోని దీన్ని పరిశీలించడం జరుగుతుంది. సప్లిమెంటరీ లిస్ట్ ఫైనల్ లిస్ట్ అనేది అప్పుడు తయారు చేయడం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ క్లాస్ మరియు 11వ తరగతి ఎవరైతే ఉన్నారో వారు జాయినింగ్ అయిన తర్వాత వారికి సంబంధించిన లిస్టు 30వ తేదీని ప్రదర్శించడం జరుగుతుంది. అంటే 30వ తేదీ వరకు ఎవరైతే జాయినింగ్ అయ్యారో 1వ తరగతి మరియు 11వ తరగతి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారో వాళ్ళ యొక్క లిస్టులన్నీ కూడా 30వ తేదీని ఎనబుల్ చేసిన తర్వాత ఫైనల్గా వీళ్ళు ఇందులో గ్రీవెన్స్ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చి క్లియర్ అయిన వాళ్ళు, తర్వాత అందులో ఎలిజిబిలిటీ అయిన వారు, ఈ 1వ తరగతి మరియు 11వ తరగతి ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 30వ తేదీ తర్వాత లిస్ట్ వచ్చిన తర్వాత అందులో అర్హుల లిస్టులో ఉంటే వాళ్ళకి 5వ తేదీ 7వ నెల 2025 అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత చాలామందికి ఎన్పిసిఐ అనేది లింక్ అయిందో కాదో అని చెప్పి మీకు డౌట్లు వస్తాయి. దీనికి సంబంధించి ఒక లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చండి. ఆ విధంగా ఇది అవుతుందండి. తర్వాత కొంతమంది మదరు ఫాదరు లేని పిల్లలు ఉంటారు, అనాథలు. అటువంటి వారికి జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో తన నిర్ణయం మేరకు ఆ అమౌంట్ అనేది వాళ్ళకి క్రెడిట్ చేయడం జరుగుతుందండి. ఇది తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి. కొంతమందికి ఏం జరిగిందంటే, కొంతమంది మాకు సచివాలయం పరిధిలో వచ్చినప్పుడు ఇక ఈకేవైసీ అని పెండింగ్, కొంతమంది 5th క్లాస్ అదే 1వ తరగతి లేదా 2వ తరగతిలో జాయిన్ అయినప్పుడు వారికి ఏంటంటే గ్రామం మరియు వార్డు సచివాలయం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వాళ్ళ పేర్లు అనేది రావు, కేవలం ఆధార్ నెంబర్లు వస్తున్నాయి. అటువంటి వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆధార్ అప్డేట్ చేసిన తర్వాత 21 డేస్ తర్వాత గ్రామ మరియు వార్డు సచివాలయ పరిధిలో తప్పనిసరిగా ఈకేవైసీ చిల్డ్రన్ వితౌట్ ఆధార్ అలా ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలి. తర్వాత రైస్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ డీలర్స్ దగ్గర కూడా పేర్లు వచ్చి అక్కడ కూడా ఏమైనా ఉంటుంది, అది కూడా ఈకేవైసీ ప్రక్రియ అన్నీ పూర్తి చేస్తే మీ యొక్క నేమ్స్ అన్నీ కూడా అక్కడ స్కూల్ డాష్ బోర్డులోను మరియు గ్రామ మరియు వార్డు సచివాలయ పరిధిలో సచివాలయ పరిధిలో గవర్నమెంట్ డాష్ బోర్డులో కూడా అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఈకేవైసీలో కూడా మీరు క్లియర్ చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి సమస్య ఉండదు. ఈ స్కీమ్కి సంబంధించిన సమస్య కూడా ఏమి కూడా రాదండి. కాబట్టి ఈ స్కీమ్కి సంబంధించి అందరూ కూడా మీకు ఏమైనా సందేహాలు, సలహాలు, సూచనలు కావాలన్నట్లయితే ఈ యొక్క శివ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మేము ఎప్పటికప్పుడు మీ సమాచారాన్ని ఈ యొక్క కామెంట్ రూపంలో తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎవరికైనా నచ్చినట్లయితే తప్పనిసరిగా అందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేస్తే కొత్త అప్డేట్స్ అనేది రావడం జరుగుతుందండి. అందరూ కూడా ఏమైనా సందేహాలు, సమస్యలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేస్తే దాన్ని మీ సవివరంగా వివరించే ఉద్దేశంతో మేము అందరం ఉన్నాం. అందరికీ నమస్కారం. జై హింద్.